బోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి తన తర్వాతి సినిమాను బింబిసారా ఫేమ్ వశిష్ఠతో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై రోజురోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు 150 నుంచి 200 కోట్ల బడ్జెట్తో తీయాలనుకున్నారు. కానీ సినిమా అవుట్పుట్ బాగా వస్తుండడం వల్ల విశ్వంభర బడ్జెట్ను ఇంకొంచెం పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని చూస్తున్నారట. విశ్వంభర సినిమా మొత్తం ఎక్కువ గ్రాఫిక్స్తోనే ముడిపడి ఉంది. ఈ సినిమాను విజువల్ వండర్గా తీర్చిదిద్దాలని వశిష్ఠ చూస్తున్నారు. అందుకే విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారట. చిరంజీవి సినిమాకి అందులోనూ విశ్వంభర లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టినా రిస్క్ లేనట్టే. ఈ సినిమాలో ఆడియన్స్ సర్ప్రైజ్, థ్రిల్ అయ్యే అంశాలు చాలానే ఉండనున్నాయట. విశ్వంభరతో మెగా ఫ్యాన్స్ మరోసారి వింటేజ్ చిరుని చూడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ టార్గెట్ను అందుకునేలా మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.